హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మీకు అర్థమైపోయే ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కదా, మేము జూలై 4th ఇంకా హాలిడే ఉంది అనేసి, ఇంకా మేము క్యారోలినా బీచ్ వెళ్ళామనేసి. సో ఫస్ట్ ఆ రోజు వీడియో చూసే ఉంటారు. ఆ ముందు రోజుది క్యారోలినా బీచ్ది నేను వీడియో పోస్ట్ చేశాను కదా. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి, ఫ్రైడే రోజు ఏంటంటే, ఇంకా మేము ఇక్కడే మనకి ఎన్సీలోనే బ్యాటిల్ షిప్ అని ఒకటి ఉందన్నమాట, నార్త్ కెరోలినా బ్యాటిల్ షిప్ అనేసి. సో ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మనకి విల్మింగ్టన్లో ఉంది. అండ్ ఎంత బాగుందో అండి, మీ అందరూ చూడాల్సిందే. నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే మేము మార్నింగ్ ఇంకా నైట్ వచ్చేసి ఇంకా బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసి, అలాగే ఫైర్ వర్క్స్ అవన్నీ చూసుకొని మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళాము. హోటల్లో ఉన్నామన్నమాట. ఆ నైట్ అక్కడే స్టే చేసాము. దాని తర్వాత ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఇంకా 11కి చెక్అవుట్ ఉంటే, ఇంకా లేట్గా ఇంకా 11 వరకు మేము చెక్అవుట్ ఇంకా బయటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళి డైరెక్ట్గా ఇంకా లంచ్ చేసి, ఆ బ్యాటిల్ షిప్ అని చెప్పారు కదా, అక్కడికి వెళ్దామనేసి లంచ్కి వెళ్ళాము మేము. ఫస్ట్ ఇంకా లంచ్ చేసి, అలాగే ఇంకా కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి బ్యాటిల్ షిప్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అది కూడా నేను షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే లంచ్ కని బయటికి వెళ్తున్నాము. అందరూ రెడీ అయ్యారు. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట బ్యాటిల్ షిప్ చూడడానికి. అందరికంటే ఇంకా ఎవరికి ఎక్కువగా ఎక్సైట్మెంట్ ఉంటుందో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, ఆరు బేబీకి. ఇంకా పిల్లలకి ఇంకా అలాంటివన్నీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా. అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ కూడా చేస్తారండి. చూస్తూ ఉండండి వీడియో. బాయ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? బ్యాటిల్ షిప్కి వెళ్తున్నాం. కాదు, మనం బ్యాటిల్ షిప్ కాదనుకుంటా. ఇప్పుడు పోయేదే. అక్కడికి వెళ్ళాక ఫోటో తీద్దాం మళ్ళీ. బాయ్ చెప్పి ఇప్పుడు. బాయ్ 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 బాయ్. అది కనిపించట్లేదు మనకి. అదిగో అదే ఇదిగో చూసావా, బిగ్ షేప్. ఇట్స్ ఎ బిగ్ వన్. లాస్ట్ టికెట్ సోల్డ్ 1 hour బిఫోర్ క్లోజింగ్. పదండి, ఇంకేంది. ఓపెన్ డైలీ 8 AM to 5 PM. ఇంకేంది. బిగ్ షిప్. మనకు గాగిల్స్ కావాలి. బేబీ ఒక్కసారి తీయవరాదు. వంశిదా నువ్వు వెళ్ళు, నాకు నేను వెళ్ళా.
కింద వాటర్ చూడు. వాటర్ చూడు కింద. లేకపోతే వాటర్ తగ్గకుండా కావచ్చు. చూసావా ఆర్ బేబీ, ఇది ఎంత చాలా పెద్ద షిప్ కదా. నువ్వు ఫస్ట్ టైం వెళ్ళావు కదా ఇక్కడికి, నీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది కదా, చాలా పెద్దది. యా, బాంబు చాలా పెద్దది. బుల్లెట్, అది బుల్లెట్. లోపల కూడా చాలా ఉంటాయి. లోపల కూడా చాలా ఉన్నాయి కదా మనం చూసినప్పుడు. చూసి ఇందులో నుంచి బుల్లెట్ వేస్తారు కదా, ఇట్లా పొడుగ్గా ఉంది కదా, దాని నుంచి ఇలా బుల్లెట్ వేస్తే అప్పుడు వార్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు కదా. బ్యాడ్ గాయ్స్ వస్తే వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు. చూసావా ఇక్కడ ఎంత పెద్ద బుల్లెటో. ఎంత వచ్చేవాళ్ళ. నువ్వు కూర్చుంటావు ఇప్పుడు, నీకు గుర్తుందా? నువ్వు కూర్చున్నావు అప్పుడు. నేను బుల్లెట్ ఇట్లా అయితే బాంబులో నేను ఇట్లా పారిపోతా. అవునా, నువ్వు కూడా దాన్ని ఇలా పట్టుకొని ఏ అని ఇట్లా ఫ్లై అవుతా ఉంటావు కదా అలా వెళ్తూ ఉంటే. నీకు రావాలా? సో ఆర్ బేబీ, ఆ రోజు మనం ఏమేం చూసాను చెప్పు మనం బ్యాటిల్ షిప్లో? బాంబులు, బుల్లెట్స్, గన్స్. దాని లోపల ఏమన్నా ఉంటాయి. చాలా లోపల వాళ్ళు బబ్బు ఉండేది, ఎక్కడ బజ్జు ఉంటారు వాళ్ళందరూ దాని లోపల కదా. అవన్నీ చూసాం కదా, వాళ్ళ బెడ్ ఎలా ఉంటుంది అవన్నీ చూసాం కదా మనము. చూసావా ఎంత పెద్దగా ఉందో అసలుకి షిప్. పెద్దగా ఉంది అంతే, ఇది చాలా పెద్దది. ఇక్కడంట చాలా మెంబర్స్. ఎన్ని మెంబర్స్ అంటే 2300 మెంబర్స్. ఉంటారు అందరూ వచ్చి అక్కడ చూస్తారు. వచ్చారంట, ఇక్కడే ఉండేవాళ్ళంట ఈ షిప్లోనే. నైట్ బబ్బోవడం ఇక్కడే, అన్నం తినడం ఇక్కడే, అన్నీ ఇక్కడే చేసేవాళ్ళంట వాళ్ళు. వాళ్ళు వాళ్ళని దిగమన్నారు. వాళ్ళు వార్ ఫైటింగ్ బ్యాడ్ గాయ్స్ వస్తే ఫైటింగ్ చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారన్నట్టు. ఇంకా ఇంటికి వెళ్ళరు, చాలా రోజుల తర్వాత ఫైటింగ్, అది వార్ అయిపోయిన తర్వాత వెళ్తారనమాట. అప్పుడు బుల్లెట్ అయిపోతే పోతారు, మళ్ళీ బాధ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు 2000 మెంబర్స్ వరకు పీపుల్ ఇక్కడే ఉండేవాళ్ళంట. అందరూ ఉండి అందరూ ఇక్కడే బబ్బుని కొంతమంది అయితే కొన్ని మంత్స్ ఉండేవాళ్ళంట ఇక్కడే. కొంతమంది కొన్ని ఇయర్స్ వరకు ఇక్కడే ఉండేవాళ్ళంట. ఉండి ఇక్కడే బబ్బుని, ఇక్కడే ఆమ్ తిని, ఇక్కడే ఫైటింగ్ చేసి, ఎవరైనా బ్యాడ్ గాయ్స్ వస్తే ఇక్కడే ఉండేవాళ్ళంట, ఈ షిప్లోనే ఉండేవాళ్ళంట వాళ్ళందరూ. ఇక్కడ మనకి World War II అని జరిగిందారు బేబీ ఒకటి వార్. ఆ వార్ టైంలో ఇది యూజ్ చేసుకున్నారంట ఈ షిప్ని వాళ్ళు. World War II టైంలో యూజ్ చేసుకున్నారంట. సో అలా చాలా బిగ్ షిప్ అన్నమాట. అప్పుడు ఇది వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్, ఒక 100 years బ్యాక్ షిప్ అన్నమాట. ఇది 1937 to 1941 అంటే 4 years పట్టిందంటారు బేబీ ఈ షిప్ని వాళ్ళు రెడీ చేయడానికి. 4 years అంట, చాలా పెద్ద, చాలా డేస్. 4 years అంటే ఆ షిప్ చేశారంట. 4 years టైం పట్టిందంట వాళ్ళు చేయడానికి. జెండాలు ఎట్లా వచ్చినాయి అవన్నీ వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారంట అలా. దాని తర్వాత మళ్ళీ 1941 to 1947 అంటే 6 years. 6 years అంటే కూడా చాలా రోజులు, 6 years అంటే కూడా. సో అప్పుడు World War II జరిగితే ఆ 6 years ఈ షిప్లోనే వాళ్ళు వార్ జరిగిందంట. ఆ టైంలో ఈ 6 years, బిట్వీన్ దోస్ 6 years వాళ్ళు వార్ చేశారంట. World War II వార్ టైంలో వాళ్ళు ఈ షిప్ని యూజ్ చేసుకున్నారంట. అప్పుడు వాళ్ళకి దీంట్లో అంట
15 బ్యాటిల్ స్టార్స్ వచ్చినాయి అంట. స్టార్స్ ఇచ్చారంట వాళ్ళకి 15. స్టార్స్ అంటే ఇలా 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 చైన్ రావట్లేదు. అలా స్టార్స్ ఇస్తారు కదా. వాళ్ళు విన్నర్ అయితే. ఇక్కడ చూసావా బేబీ, ఈ యాంకర్ ఎంత పెద్దగా ఉందో, దాని చైన్ ఇంత లావుగా ఉంది అసలు, తెలుసా? చూసావా అక్కడ దాని బుల్లెట్స్ ఇలా ఇట్లా పెద్దగా ఉన్నాయి. ఇలా పెద్దగా ఉన్నాయి. యాంకర్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు. చూడండి పైన అవును. తిని తిరిగితే కిచెన్ ఉంటుంది. అయితే బేబీ ఈ వార్ జరిగేటప్పుడు అంట అంటే ఒక 10 పీపుల్ వార్ జరిగేటప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తే బ్యాడ్ గైస్ వచ్చినప్పుడు, మరి ఫైటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి దెబ్బలు అవుతాయి కదా, దెబ్బలు తగులుతాయి కదా. అలా తగిలినప్పుడు 67 పీపుల్కి అది ఏంటి దెబ్బలు తగిలాయంట. 10 పీపుల్ చనిపోయారంట బేబీ కదా, పాపం. ఫైటింగ్ చేసుకుంటుంటే చనిపోయారంట అలా World War II టైంలో. వేరే పార్టీషిప్ వాళ్ళు తెలియదారు బేబీ మనకి ఎలా ఉందో. అప్పుడు వాళ్ళందరూ చనిపోతే మనుషులు వాడుతున్నారు. మనుషులు బ్యాడ్ గైస్ చనిపోతారు, గుడ్ అయితే చనిపోతారు. ఇద్దరు చనిపోతే సరేలే అది వద్దులే. కానీ మనకి ఇది ఈ షిప్లో అంటారు బేబీ 9 లెవెల్స్ ఉన్నాయంట తెలుసా, ఫ్లోర్స్. ఇప్పుడు మన ఇల్లు ఎన్ని ఫ్లోర్స్ ఉంది? 1 2 3. మన కింద మామయ్య రూమ్ ఉంది, సెకండ్ కిచెన్ ఉంది, థర్డ్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా. 3 ఫ్లోర్స్ కదా మన ఇల్లు, ఎంత పెద్దగా ఉంది కదా అలా పొడుగ్గా. వాళ్ళకి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 9 ఉన్నాయంట అలా, 9 ఫ్లోర్స్ ఉన్నాయంట. పెద్దలని చాలా పెద్దది, 9 ఫ్లోర్స్ ఉన్నాయంట. ఇవి చూసావా, ఇవన్నీ బుల్లెట్స్, చిన్న చిన్న బుల్లెట్స్ ఉన్నాయి అక్కడ, చూసావా ఇందాట? పెద్ద బుల్లెట్స్ ఉన్నాయి, చిన్న బుల్లెట్స్ ఉన్నాయి. పెద్ద ఇవన్నీ వచ్చేసి వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన సామాన్లు అంట, ఐటమ్స్. అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే లాగా పెట్టారనమాట, మనకి చూస్తాము అనేసి. అయితే ఈ పడవ, ఈ షిప్ వచ్చేసి ఆ టైం బ్యాటిల్ షిప్ వచ్చేసి ఇక్కడ పెట్టారంట, మన దగ్గరలోనే, మన ప్లేస్లోనే, నార్త్ కరోలినాలో. మనది స్టేట్ నార్త్ కరోలినా కదా, అక్కడే విల్మింగ్టన్లో అక్కడ పెట్టారంట. అందరూ జనాలు వచ్చేసి ఏంటంటే ఇది ఇంకా వచ్చి చూస్తారనమాట, ఇది బ్యాటిల్ షిప్ కదా అనేసి అందరూ వచ్చి ఎలా ఉంది ఏంటి అనేది చూస్తూ ఉంటారనమాట. అప్పుడు బ్యాటిల్ షిప్ ఇలా ఇలా పైరేట్ అప్పుడు బ్యాడ్ గైస్ వస్తున్నారు అన్నారు. అప్పుడు అందరు పోయి బుల్లెట్ తీసుకొని వచ్చారు. ఇది టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఇప్పుడు పెట్టారనమాట. ఇప్పుడు ఈ షిప్ నడవట్లేదు, జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా. అంటే అందరు ఇప్పుడు మనం వెళ్ళి చూసాం కదా ఈ షిప్ ఎలా ఉంది, బ్యాటిల్ షిప్ అని. అలాగే అందరూ వచ్చి చూస్తూ ఉంటారనమాట, బాగుంటుంది అనేసి. చాలా ఎండగా ఉంది కదా బేబీ ఆ రోజు మనకి. అమ్మో చాలా ఎండ, దాహం వేసింది, వాటర్ అయ్యాయి కదా. అప్పుడు నాతో చెమట వచ్చేస్తుంది అసలు మనకైతే అప్పుడు. మన ఫేస్ వాటర్ అయితే. నీకు ఇష్టమా బేబీ బ్యాటిల్ షిప్? మళ్ళీ ఎప్పుడు వెళ్దాం మనం ఇక్కడికి? మళ్ళీ బీచ్కి వెళ్ళినప్పుడు వెళ్దామా? ఓకే. సో ఇక్కడ వీళ్ళందరి నేమ్స్ బేబీ బోర్డ్స్లో, ఆ బోర్డ్స్ ఉన్నాయి కదా అక్కడ వాల్కి, ఆ బోర్డ్స్లో వాళ్ళందరి నేమ్స్ పెట్టారనమాట. ఎవరెవరు ఇక్కడ వర్క్ చేశారో వాళ్ళందరి నేమ్స్ ఇక్కడ పెట్టారనమాట. బ్యాడ్ గైస్ రావా అప్పుడు? బ్యాడ్ గైస్ ఏం రారు ఇంకా, ఇప్పుడు లేదు. అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, 100 years బ్యాక్ అది జరిగింది. ఇప్పుడు జరగవు ఇలాంటివి ఇంకా, బ్యాడ్ గైస్ ఏం రారు ఇంకా. సో ఇక్కడ చనిపోయారు, మనుషులు ఉన్నారు. ఇప్పుడు బ్యాడ్ గైస్ చనిపోయారు. అప్పుడు బేబీ నుంచి మామీ బేబీ నుంచి మామీ లాగా పెరిగారు అన్నట్టు. చిన్న చిన్న కిడ్స్ అందరు పెద్దగా పెరిగారు.
అక్కడ ఆఫీస్ పైనకి పైకి ఉంది మాయాకి సర్ప్రైజ్ ఇవి ఫోన్సా కాదు ఇవి ఫోన్స్ ఇవి ఫోన్స్ అండి ఇది ఫోన్ అది ఫోన్ ఇవన్నీ కూడా ఫోన్స్ ఇవన్నీ ఇలా తీస్తే ఇలా మారుతారు సర్ప్రైజింగ్ సర్ప్రైజ్ ఇక్కడికి రా వావ్ ఇవి నువ్వు ట్రై చేయాలి నువ్వు ట్రై చేయు ఒకసారి నువ్వు ట్రై చేయు ఇంకా రా వెళ్ళు మరి ఇద్దరం రా. ఇలా. ఇది Que pegou floaty. Good. అంతే. అంతే సో ఇప్పుడైతే మేము కిచెన్ సెక్షన్కి వచ్చామండి. ఇప్పుడు 9 ఫ్లోర్స్ అని చెప్పాను కదా ఈ బ్యాటిల్ షిప్. ఆ 9 ఫ్లోర్స్లో ఒక ఫ్లోర్ అంతా కూడా కిచెన్ రిలేటెడే ఉందండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ. ఇంకా వాళ్ళు వాళ్ళు ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి వాళ్ళ ప్యాంట్రీ ఏరియా అండ్ అలాగే వాళ్ళు అందరూ అసలు ఎన్ని టేబుల్స్ ఉన్నాయో, ఎన్ని టేబుల్స్ విత్ చైర్స్, అంటే వాళ్ళు కూర్చొని ఫుడ్ తినడానికి అండ్ అలాగే వాళ్ళు డవ్ చేసుకోవడానికి అండ్ అన్నీ అండి, వాళ్ళు మీట్ స్టోర్ చేసుకోవడానికి అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అసలు చాలా భలే అనిపించింది అనమాట. అన్నీ చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ భలే వేరే లెవెల్లో ఉందండి. మీరు ఎన్సీలో ఉండుంటే మీరు ఒకవేళ కుదిరితే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అంటే ఒకసారి విజిట్ చేసి చూడాల్సిన ప్లేసే అండి ఇది కూడా. సో మనకేంటంటే ఇదే కాకుండా అక్కడ డిఫరెంట్ మనకి చాలా ఉంటాయి అన్నమాట చూడడానికి. అండ్ ఇవి వాళ్ళ రెసిపీస్ అండ్ అలాగే వాళ్ళ ఫుడ్ రిలేటెడ్ అన్నీ కూడా ఇలా నోట్స్ రాసుకొని వాళ్ళు స్టిక్ చేసి పెట్టుకున్నారనమాట ఆ టైంలో. అండ్ ఇక్కడ వాళ్ళు అన్ని కటింగ్ అలాంటివన్నీ కూడా చేసుకోవడానికి ఇలా టేబుల్ అండ్ మీరు అలాగే ఇంకా ముందు చూస్తూ ఉంటే ఇంకా అన్ని సెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ నాకైతే ఇంకా చాలా డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే ఇంకా అన్నీ అండి వాళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళు సిక్ అయినప్పుడు కూడా వాళ్ళకి సెపరేట్, ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో అది స్ప్రెడ్ అవుతూ ఉంటే వాళ్ళని ఒక ఏరియాలో, అంటే వాళ్ళకి సెపరేట్ ఒక ఏరియా వాళ్ళకి అలొకేట్ చేసి అండ్ అలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా నాకైతే అసలు ఏం చూడాలి, ఎక్కడ చూడాలి, ఇంకెంత ఉంది. నాకైతే ఇంకా ఒక టైంలో ఒక హాఫ్ చూసామండి. చూసిన తర్వాత నా వల్ల అవ్వలేదన్నమాట. ఆ లోపల చాలా వేడిగా ఉడకపోతగా ఉంది అండ్ అసలు ఉండలేకపోయామన్నమాట. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే అక్కడిక్కడ మధ్యలో ఫ్యాన్స్
అలా పెట్టారు, కానీ ఎంత ఫ్యాన్స్ ఉన్నా అది అంత వేడిగానే ఉందన్నమాట లోపల స్టిల్. అది తట్టు మళ్ళీ మేము వెళ్ళింది మంచి ఎండల్లో కాబట్టి. అలాగే ఇది వచ్చేసి అంతా కూడా ఇంకా ఎలక్ట్రిసిటీ ఏసీ డిపార్ట్మెంట్ అండి మొత్తం. అది కూడా అసలు ఎంత పెద్దగా ఉందండి, ఎటు చూసినా ఈ సెక్షనే కనిపిస్తూ ఉంది. వన్ సైడ్ వచ్చేస్తే ఈ ఏసీ కూలింగ్ సెక్షన్, ఇదంతా కూడా ఆ డిపార్ట్మెంట్ అనమాట. అదంతా ఆ ఏరియా అంతా కూడా అలాగే ఉండింది. ఇది అక్కడ నుండే మనం చూస్తే ఇటు సైడ్ మళ్ళీ మనకి అన్ని ఈ కిచెన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ అసలు ఎన్ని స్టేర్స్ ఉన్నాయండి, అసలు ఎన్ని స్టెప్స్ ఎక్కాల్సి వచ్చిందో. అంటే ఒకదాని నుండి ఒకటికి వెళ్ళాలి అంటే ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్, ఇంకా ఒక్కొక్క లెవెల్కి వెళ్ళాలి అంటే అన్ని స్టేర్ కేసెస్ ఉన్నాయి. అవి కూడా ఎంత చిన్నగా టైనీగా ఉన్నాయి. కొన్ని అయితే అసలుకి ఏంటి ఎక్కగలమా పడిపోతామా అనిపించింది అనమాట, అలా ఉండింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఫుడ్ అంతా ఆ డైనింగ్ ఏరియా అదంతా కూడా అనమాట. ఇది జస్ట్ మనకు అలా చూపించడానికి అలా కొన్ని పెట్టారు ఇక్కడ. అలాగే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన ప్లేట్స్ అన్నమాట. ఆ ప్లేట్స్ అన్నీ కూడా ఇలా స్టోర్ చేసి పెట్టారు. సో చూస్తున్నారు కదా, అలాగే ప్లేట్స్, స్పూన్స్, ఫోర్క్స్ అన్నీ ఇంకా ఇలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే వాళ్ళ ప్యాంట్రీ ఏరియా, వాళ్ళ లైక్ వెజిటేబుల్స్, అలాగే మీట్ సెక్షన్ అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఈ లెవెల్ నేను చెప్పినట్టుగా ఈ లెవెల్ అంతా కూడా, ఈ ఫ్లోర్ అంతా కూడా ఇంకా కిచెన్ ఏరియానే అనమాట. సో అలా మనము ఎన్ని స్టేర్స్ ఉన్నాయో అండి, నేను చెప్పినట్టుగా ప్రతి లెవెల్కి ఇంకా ఇలా స్టేర్స్ ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే చాలా టైనీగా, అసలు ఏంటి పడతామా ఏంటి అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అసలు చాలా చిన్నగా, అవి విడ్త్ కూడా ఎంత తక్కువగా ఉన్నాయో కొన్ని స్టేర్స్ అయితే. అండ్ అలా మేమైతే చాలా వరకు, నా వల్ల అవ్వలేదండి, ఇంకా దాహం వేసింది. అసలుకి మీలో ఎవరైనా వెళ్తారు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలండి. అక్కడ కూడా వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, కొన్ని వర్క్ చేస్తున్నాయి, కొన్ని వర్క్ చేయట్లేదు అనమాట. వర్క్ చేసింది అన్నప్పుడు అమ్మ దేవుడా అనుకున్నాను అనమాట, వాటర్ తాగొచ్చు అనేసి. బాటిల్స్ కంప్లీట్ చేసాము. అంత దాహం వేసిందనమాట. ఆ లోపల ఆ వేడికి ఉడకపోతా తిరిగి అలా డీహైడ్రేట్ అయినట్టు అనిపించింది. సో ఇక్కడ వీళ్ళు చూసారా, బార్బర్ సెక్షన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. వీళ్ళకి అన్నీ ఇంకా మనకి బయట అంటే ఈ షిప్లో ఇంకా మనకి బయట ఎలా అయితే అన్నీ ఉంటాయో అండి, ఈ షిప్లో కూడా అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళకి కావాల్సినవన్నీ, లైక్ ఇందాక చూపించాను కదా, వాళ్ళు చిన్న షాప్ కూడా ఉండింది, వాళ్ళు ఏమైనా కావాల్సినవి కొనుక్కోవడానికి అలాంటివి. అండ్ ఇదంతా కూడా ఇంకా అందరూ ఇంకా అన్ని పనులు అందరూ ఉంటారనమాట ఆ సెక్షన్ షిప్లో. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ బెడ్ అండి, బెడ్స్ అవన్నీ ఇలా అన్ని బెడ్స్ ఈ సెక్షన్. అండ్ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో అనమాట. ఒక్కొక్క క్రూ అంటే లైక్ ఇప్పుడు చీఫ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళది సెక్షన్ వేరు. అండ్ వాళ్ళ బెడ్ సేమ్ అండి, కానీ ఏంటంటే అప్పట్లో కాబట్టి ఒక చిన్న ఫ్యాన్, వాళ్ళకి సపరేట్ రూమ్, ఒక చిన్న ఫ్యాన్, ఒక బెడ్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇది మనకి ఐరన్ బట్టలు వాషింగ్, అలాగే ఐరన్ అవన్నీ చేసుకోవడానికి ఆ ఏరియా అలా. సో అలా అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఎలా అనిపించింది నాతో షేర్ చేయండి. సో ఇదంతా కూడా లాండ్రీ సెక్షన్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి అంటే ఇప్పుడు అన్ని స్టేర్స్ పదే ఎక్కి దిగలేరు కదా, సో ఈ ఏరియా ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే క్లోజ్ చేశారు. కానీ ఆ టైంలో ఏంటంటే ఇది పై నుండి కిందికి సామాన్లు తీసుకొని పైకి రావడానికి, అలా పై నుంచి కిందికి పంపించడానికి అలా ఆ సెక్షన్ అనమాట, ఆ ఏరియా ఇప్పుడైతే క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఏంటంటే మనము కాయిన్స్ కింద పడేస్తూ ఉన్నారనమాట దానిలో నుండి కిందికి.
అరే బేబీ ఇంకా చాలా దూరం ఉంది కదా. ఫుల్ టైర్డ్, fully tired. We need some water. నేను తాగాను, సాయి తాగాడు, 6 తాగుతున్నాడు లాస్ట్. దివ్య సోడా సెలెక్ట్ చేసి మీరు 2 తీసుకున్నారని చెప్పి తీసుకున్నాను. వాటర్ కూడా మరి చాలా లేదు వేడికి. కొంచెం తాగు. ఇంకా వాటర్ కావాలి. ఇది గుడ్, చాలా గ్యాస్. తాగండి. ఒక్క సిప్పుకే అయిపోయింది నాకు. సరే వాటర్ తాగేస్తున్నా. తాగు. బాగుందా? పెద్దలకి బాటిల్లో కొంచెం పోసిపోయి ఆల్రెడీ వాటర్. నేను వెనక్కి వెళ్తానా? అదే They wore Crocs in the 1940s, like both the boys had on. I'm going. Alright, get that. Let's go. Wait, I'm going all the way up. Indiana? Wait, we're going all the way up. ఏం కాదులే, వదిలే వదిలేసి. Wait, I want to go all the way up. Oh my God. అక్కడ నిజంగానే ఉండేదా? ఎంత పెద్ద ప్లేస్ అసలు ఇది. బంగారం ఇచ్చుడు అరుణన్న, అక్కడే ఉండు, అక్కడే ఉండు, ఫోటో తీస్తా. ఆరు జరిపాడు, అది వాడు జరుపుతున్నాడు. గుడ్, నైస్. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీకు ఈ బ్యాటిల్ షిప్ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కూడా నాతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్, టేక్ కేర్ అండి.